హలో పవన్, హలో మనీష్ అండ్ మహేష్, ముగ్గురు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు క్వశ్చన్ అడగడం, అబ్బాయి ఏం క్వశ్చన్ రా అని వాళ్ళ రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ చేయండి. అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఈ పేజ్? ఎలా అయినా సరే మనం ఎలా సంపాదించాలి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది మనం పెట్టుకున్నాం మైండ్ లో. కష్టపడ్డారు బాగా, ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. కానీ కామెడీ వీడియోస్ చేస్తే మా ఆశలన్నీ నిరాశ అయిపోయాయి. రీచ్ రాకపోతే మనకు ప్రమోషన్స్ రావు, రెవెన్యూ రాదు, ఏం రాదు కదా. ఇలా క్వశ్చన్ టైప్ లో స్టార్ట్ చేద్దాము. అది అక్కడ 5-6 మిలియన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ చేసినాం, అది 7-8 వెళ్ళిపోయింది. ఆ తర్వాత అలా 3M 2M 1M ఇంకా అన్ని ఎంలే. ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా కంటెంట్ చేద్దాము అని అంటే ఏ కంటెంట్ ని ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మెయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం మాకు. షార్ట్ సిరీస్ కూడా చేసాం మేము. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. నేను ఒక రోజు తిరుపతి వెళ్తే అక్కడ దర్శనం లైన్ లో నుంచి ఉంటే మీరే కదా మిడిల్ బెంచర్స్ చేసేవాళ్ళని స్టార్టింగ్ స్టేజ్ లో. 10th క్లాస్ లో కరోనా పాస్ 5 సబ్జెక్టులు ఇంటర్లో ఉండిపోయి ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ అయితే మొత్తం ఎగిరిపోయి. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఒకళ్ళు అనేసి నేను చెప్తున్నాను, అంతేగాని ఏంటి ఫెయిల్ అవ్వడమా? సో సాడ్ సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి కదా నా లైఫ్ లో. అంటే డాడీకి అలా అయిన తర్వాతే. అండ్ 7th క్లాస్ నుంచి నేను డ్రైవింగ్. నీ ప్రశ్నలు ఎవరో బదులెవరుగా అంటే ఆ డాడీ బయటికి రాలేరు ఇంకా. నీ చిక్కులు నీవి ఎవరు విడిపించరుగా. మరి మీ లైఫ్ లో సాడ్ సిచ్యువేషన్? అదే సేమ్ సిచ్యువేషన్. డాడీ ఉన్నంత వరకు బాగుండేది, తర్వాత నుంచి మరి మీకు? నాదంటే చాలా మంది మా క్లాస్లో కూడా అబ్బాయి ఏం క్వశ్చన్ అనేసి కొద్దిగా బాధ అనిపించేది. కానీ ఎవరితో మాట్లాడడం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. అమ్మాయిలతో మాట్లాడరా? అలా కాదులేండి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్. ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ అక్రాస్ ఇండియా. పవర్డ్ బై వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. బ్యూటీ పార్లర్ హివాగా బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్. ఇవాళ నాతో పాటు ముగ్గురు గెస్టులు ఉన్నారు. వారి గురించి చెప్పాలి అని అంటే ముందుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీరు కలెక్టర్ అయిపోతారు అనే వర్డ్ని యూజ్ చేస్తూ అబ్బా ఏం క్వశ్చన్ రా అంటూ చాలా చక్కగా చాలా తెలివిగల క్వశ్చన్స్ అడుగుతూ అందరినీ ఆకట్టుకొని మంచి ఫాలోవర్స్ని, మంచి వ్యూయర్స్ని గెలుచుకున్న వ్యక్తులే పవన్, మహేష్ అండ్ మనీష్. ఈ ముగ్గురు నాతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ముగ్గురితో మాట్లాడి బోల్డ్ అయిన విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో పవన్, హలో మనీష్ అండ్ మహేష్, ముగ్గురు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎప్పుడు వీడియోస్లో చూస్తూ ఉంటాం మీరు క్వశ్చన్ అడగడం, వాళ్ళు ఆన్సర్ తప్పు చెప్పడం. అంటే తెలిసినా తప్పు చెప్తారా వీడియో కోసం? నాకు ఒక డౌట్ ఉండిపోయింది కదా. అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు పెడతారు, మనకు కావాల్సింది కామెంట్స్. వీడియోస్ వైరల్ అవ్వాలంటే మెయిన్గా కామెంట్స్ అనేవి రావాలి కదా. దానికోసం మనం అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ కొన్ని తెలుస్తాయి కదా మీకు ఆన్సర్స్? అన్ని మాకు తెలుసు. క్వశ్చన్ తెలిసినప్పుడు ఆన్సర్ తెలియకపోతే అన్నీ తెలుసు, కానీ అబ్బాయి ఏం క్వశ్చన్ రా అని చెప్పేసి అడగడం, మళ్ళీ మీరు రాంగ్ చెప్పడం, మళ్ళీ విను అని చెప్పడం, కామెంట్స్ వరదలు చూస్తూ ఉంటాను నేను. కామెంట్స్ ఫుల్గా వస్తాయి, ఎంత ఇంట్రెస్ట్. అందుకే వైరల్ అవుతుంది. అవునా? సో మీరు క్వశ్చన్ అడగడం, అబ్బాయి ఏం క్వశ్చన్ రా అని వాళ్ళ రియాక్షన్ ఇవ్వడం, తెలియనట్టుగా ఆన్సర్ రాంగ్ చెప్పడం, అయితే కామెంట్ చేయండి కలెక్టర్ అయిపోయినట్టే డిఫరెంట్గా ఉంది ఇది. అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఈ పేజ్? ఈ పేజా మేమైతే స్టార్టింగ్లో కామెడీ వీడియోస్ అనేది చేసాం. కామెడీ వీడియోస్ చేస్తే మాకు, నేను ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. నేను తెల్లవారి 9కి వెళ్తే సాయంత్రం 4 PM ఇంటికి వస్తాను. కామెడీ వీడియోస్ చేయాలంటే ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి మనకి, ఒక 5-6 ఉండాలి, మినిమం ఉండాలి. వాళ్ళు ఏంటంటే మనం సక్సెస్ అయితే వాళ్ళు చూడలేకపోవడం, నాతో యాక్టింగ్ చేయడానికి రాలేదు కామెడీ వీడియోస్కి. అలా మేము ఇంకా చేసాం. అప్పటికి ఒక 100 వీడియోస్ అనేవి కామెడీ వీడియోస్ చేసాము. కానీ కామెడీ వీడియోస్ రీచ్ అనేది కన్సిస్టెన్సీగా వచ్చేది కాదు. అంటే ఒక 10K రావడం, 8K రావడం, ఒక 15K రావడం అలా. మాకేంటంటే మెయిన్గా స్టూడెంట్స్ మేము ఇంట్లో మేము ఎప్పుడు డబ్బుల కోసం అడగం. మ్యాక్సిమం ఇంట్లో అడగం. మాకు మెయిన్గా కావాల్సింది ఇన్కమ్ సోర్స్. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు స్మార్ట్గా ఆలోచించాలి కదా. మనం హార్డ్ వర్క్ చేయడానికి మనం
అన్ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకుంటున్నాం. అవును, ఎలా అయినా సరే మనం ఎలా సంపాదించాలి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అనేది మనం పెట్టుకున్నాం మైండ్లో, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. కానీ కామెడీ వీడియోస్ చేస్తే మా ఆశలన్నీ నిరాశ అయిపోయాయి. ఎందుకు? ఎందుకంటే రీచ్ రాకపోతే మనకు ప్రమోషన్స్ రావు, రెవెన్యూ రాదు, ఏం రాదు కదా. అవును, మరి ఇంకా ఇలా చేస్తున్న కొద్ది చేసాము. కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం కదా దేనికైనా సరే. అది మనం సక్సెస్ ఆ ఫెయిల్యూర్ పక్కకు పెడితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. అది ఇప్పుడు అలా చేసుకొని వచ్చాము, కానీ రీచ్ రాకపోవడం. ఒక రోజు సరదాగా ఇలా క్వశ్చన్ టైప్ లో స్టార్ట్ చేద్దాము అని స్టార్టింగ్ ఒకటి నాదే ఐడియా. స్టార్టింగ్ ఒకటి స్టార్ట్ చేసాము, అది అక్కడ 5-6 మిలియన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ చేసినాం, అది 7-8 వెళ్ళిపోయింది. ఓకే, ఆ తర్వాత అలా 3M 2M 1M ఇంకా అన్ని ఎంలే. ఆ పేజ్ చూసినాడికి ఎవరికైనా షాక్ అవుతాడు. అవును, అప్పుడు ఫాలోవర్స్ తక్కువ 20K. మాకు ఫస్ట్ అయితే జస్ట్ ఒక టాయ్స్ కోసం చేయమన్నారు, 500 ఇచ్చారు. ఎంత తక్కువ ఇచ్చినారు అంటే మాకు ఫాలోవర్స్ లేవు కదా, మేము ఎక్స్పెక్ట్ చేసేది వేరే. అవును, కానీ మాకు వచ్చేది కొంచెం అది వచ్చినా సరే ఏమంటే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఫస్ట్ వచ్చింది బిర్యానీ వెళ్ళి ముగ్గురు కష్టపడ్డాం రా. మనకి వీడియోలు చేయడం అనేది కొంచెం భయం ఎక్కువ. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కానీ టెన్షన్, మైండ్ లో టెన్షన్ అసలు బ్లాంక్ అయిపోద్ది మైండ్ అంతా. అయితే ఇలాగా వచ్చింది, వెళ్ళి బిర్యానీ తీసుకొని తినుకొని వద్దాం, బయటికి వెళ్దాం అనేసి వెళ్ళిపోయి మడ్డి తినుకొని వచ్చాం. దానికి ఫస్ట్ పేమెంట్ మంచిగా తినేసారు, అయిపోగొట్టేసారు. ఇంకా అలా వెళ్తున్న కొద్ది బ్రాండ్స్ అన్ని అప్రోచ్ అయ్యాయి మనకి. ఇప్పుడు ఇంటికి డబ్బులు మనం అడగకుండా ఇంటికి ఎంతో కొంత తీసుకునే వచ్చాం, పర్లేదు. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇలా యూట్యూబ్లో కూడా పెడితే ఇన్స్టాగ్రామ్లో అవుతున్నాయి, యూట్యూబ్లో కూడా అవుతాయి కదని యూట్యూబ్లో పెట్టాం. అది పెట్టిన 3 నెలలకే యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా రెవెన్యూ $10 కంప్లీట్ అయ్యి $100 కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏంటంటే మనం 13 seconds చేస్తున్నాం కదా, యూట్యూబ్ లో ఎక్కువ టైమింగ్ కావాలి కదా. ఈ క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్ ఛానల్, వేరే యూట్యూబ్ ఛానల్ అందులోకి మార్చాను. బ్లాగ్స్ ప్రెజెంట్ అయితే కంప్లీట్ గా చేస్తున్నాను. ఓకే, చాలా ఉన్నాయి, మాట్లాడదాము. అసలు మీ ఇద్దరు పవన్ పిలిచి వీడియోస్ చేద్దాము, లేకపోతే కామెడీ వీడియోస్ చేద్దాము, లేదంటే డిఫరెంట్ ఫ్యాక్ట్స్ చేద్దాము అని మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? చేయాలని ఇంట్రెస్ట్ మీకు వచ్చిందా? అంటే మేమంటే ఫస్ట్ ఒక మొబైల్ తీసుకున్నాం, వీడియో అమౌంట్ తీసుకున్నాం. తర్వాత ఫస్ట్ మేము ఒక రీల్ చేసాం ఇంట్లో కూర్చొని. చిన్న క్లిక్ అవుతుందో లేదో ఏమో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకుని రీల్ చేసాం. ఆ రీల్ అంటే ఫేమస్ లాగా అయిపోయింది, చాలా మంచిగా అయింది. రీల్స్ వచ్చి కానీ తర్వాత నుంచి స్టెప్ బై స్టెప్ అలా రీల్స్ చేయడం, కాలేజ్లో ఫ్రెండ్స్తో కలిసి అలాగా చేస్తూ అలా చూసాం. సరే పర్లేదు అనుకొని కంటిన్యూ చేశారు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు? లేదు. మీరు అంతేనా? అవునా? అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫ్యామిలీలో, ఇంట్లో చెప్పారా? ఇంట్లో అంటే ఏదైనా స్టడీకి ఫస్ట్ ఇంట్లో చేయొద్దంటారు. అదే, అవును, ఫస్ట్ స్టడీకి ప్రయారిటీ ఇస్తారు. అలానే డాడీ అలా చూసి ఇంకా పర్లేదు, మా అబ్బాయి చాలా మందికి తెలుస్తున్నాడు, రికగ్నైజ్ చేస్తున్నారు అందరూ మిమ్మల్ని. ఓకే, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారా? చిన్న పిల్లలు అందరూ వచ్చేస్తారు, చిన్న పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి కామెంట్స్ చేస్తారు. సో వచ్చేస్తున్నారు వాళ్ళు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారా కనపడగానే? ఫోటో అడుగుతారు ఫస్ట్. మేము అక్కడ వైజాగ్లో బైక్ పార్క్ చేయడం లేటు, అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి, అంటే నా బైక్ మీద యూట్యూబ్ ఛానల్ పేరు, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వచ్చి నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. టిఫిన్ చేసిన తర్వాత బ్రో ఫోటో బ్రో మీకు ఫ్యాన్ అనేసి అంటారు. ఎక్కడికి వెళ్ళినా మా ముగ్గురం కలిసి వెళ్తుంటాం. అబ్బాయి ఫేస్ చూస్తారు, డౌట్ లో వస్తుంది కామెడీ ప్రో కాదని, మా ఫేస్ చూస్తారు, అబ్బాయి ఏం. ఇప్పుడు ట్రైన్ లో వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. గుర్తుపెట్టారా? ఫుల్ హ్యాపీ మూమెంట్స్ అయితే ఇవన్నీ కూడా. ఇలా గుర్తుపడుతూ ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. భయమే అవుతుంది. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు టీచర్స్, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, క్లాస్మేట్స్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? వీడికి ఉన్నాడు కదా, వీడికి ఎక్కిరిచ్చారు, అబ్బాయి ఏం క్వశ్చన్ అనేసి. దాని మీద ర్యాగింగ్ చేసేవారు, అంటే ఐ మీన్ అబ్బాయి ఏం క్వశ్చన్ అనేసి మామూలు ఎక్కిరించేవాళ్ళు. అదే కొన్ని డేస్ అయిన తర్వాత, ఫాలోయింగ్ వచ్చిన తర్వాత, అంతా ప్రమోషన్స్ ఇవి అన్ని వచ్చిన తర్వాత, ఇప్పుడేమో అబ్బాయి ఏం క్వశ్చన్ అంటే మీరే కదా, రెస్పెక్ట్ పెరిగింది, చేంజింగ్ ఉంటుంది. అవును. సో ఆ టైంలో బాధపడ్డారా మీరు?
బాధపడటం అంటే ఏం లేదు, మనం అనాల్సింది ఏదో అది చిన్నదనేసి అలా వచ్చింది. అమ్మాయిల ముందు అంటారు కదా, సిగ్గేస్తుంది కొంచెం. అవును. మరి మిమ్మల్ని కూడా గుర్తుపడుతున్నారా? ఇక్కడ అబ్బాయి ఏం కోసం మా ఇద్దరం అవును, మీ ఇద్దరు ఆపోజిట్ వీళ్ళిద్దరు. అవును తెలుసు, నేను చూశాను కదా, నేను చాలా వీడియోస్ ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు ఆ జోన్ నుంచి ఈ జోన్కి వచ్చేసారు కదా, కామెడీ సిరీస్ అంటే టైం ఉండట్లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు, చాలా పేషెన్సీ ఉండాలి దానికి, రీచ్ కూడా ఉండట్లేదని వన్స్ ఇందుకు వచ్చాక మీరు మంచి ఫాలోవర్స్ పెరగడం, వ్యూవర్షిప్ రావడం, ప్రమోషన్స్ రావడం, అందరు గుర్తుపట్టడం స్టార్ట్ మనల్ని చూసి ఇప్పుడు 10 మంది అలానే చేస్తున్నారు. అలా చేస్తున్నారు కూడా. చేస్తున్నారు. అవును, చూసాము వీడియోస్. కానీ మీకంటూ ఒక యూనిక్నెస్ మీరు సంపాదించుకున్నారు ఫాలోవర్స్లో. సో ఇది చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఇదే అయిపోతుందేమో, కాంటెంట్ మారుద్దాం అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అందుకే కదా కొత్త ఛానల్స్ అన్ని పెట్టేసాము. ఇది ఆపకుండా ఆల్టర్నేట్ వేరేది చేస్తున్నారే తప్పితే ఇది ఆపైతే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయలేదు. ఓకే, ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా కంటెంట్ చేద్దాము అని అంటే ఏ కంటెంట్ని ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మెయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం మాకు. షార్ట్ సిరీస్ కూడా చేసాం మేము, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. చూసాను ఒక షార్ట్ సిరీస్ కూడా, మిడిల్ బెంచెస్ అని చెప్పేసి. అది ఏంటంటే వాళ్ళకి మాకు మధ్యన గొడవలాగా చిన్న డిస్ట్రాక్షన్ అయ్యేసి ఆగిపోయాం. కానీ నాకు తెలిసి బెస్ట్ వచ్చేది, ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ రిలేటబిలిటీ ఉంటుంది, కంపల్సరీ అందరు కనెక్ట్ అవుతారు. నేను ఒక రోజు తిరుపతి వెళ్తే అక్కడ దర్శనం లైన్ లో నుంచి ఉంటే మీరే కదా మిడిల్ బెంచర్స్ చేసేవాళ్ళని స్టార్టింగ్ స్టేజ్ లో సూపర్, చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొన్ని అనుకుని జరగవు కదా, అలాగే అయిపోయింది అక్కడికి. మరి మీ ముగ్గురి బాండ్ ఎలా ఉంది? ఎక్కడ ఎవరైనా బ్రేక్ చేస్తే బ్రేక్ ఎలా ఉందా, లేకపోతే స్ట్రాంగ్ గా ఉందా? అలా ఏముండదు, ఏంటంటే స్టార్టింగ్ నుంచి ముగ్గురం కలిసి జాయిన్ అయ్యాం, ఒకే దగ్గర మంచిగా ఉంటాం రూమ్ లో. ముగ్గురు సేమ్ ఊరా? శ్రీకాకుళం దగ్గర విలేజెస్. ఓహో, ఓకే. మీరందరూ కాలేజ్ లోనే పరిచయమా ముగ్గురు? కాలేజ్ లోనే పరిచయం. ఓకే, కాలేజ్ లో పరిచయమే ఇప్పుడు స్ట్రాంగ్ బాండ్ అనమాట. ఎందుకు అందరూ బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్నారు? అంటే ఏమైనా హ్యాపీ డేస్ మూవీ చూసి? మీరు ఇంకా మా అసలు స్టోరీ మీకు ఇంక తెలియదేమో కదా, చెప్తా చూడండి. నేను 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను. 6th నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్. ఎందుకు అలా షిఫ్ట్ అయిపోయారు? అంటే ఇంట్లో వాళ్ళకి డబ్బులు మిగిలిచ్చేద్దామని ఆ మైండ్ సెట్ అది. మీరు అనుకున్నారు? ఎవరికైనా అదే ఉంటుంది స్టూడెంట్ కి. అయితే అలా జాయిన్ అయ్యేసరికి ఏమైందంటే 10th క్లాస్ లో కరోనా పాస్ అయిపోయింది. లేదంటే ఏమవుద్దో చెప్పలేమండి. నెక్స్ట్ ఇంటర్ జాయిన్ అయ్యాం. ఫస్ట్ ఒక దగ్గర 20 బ్యాచ్ మీది? 2020 బ్యాచ్. నెక్స్ట్ ఒక దగ్గర చిన్న పిల్లలు మీరు. ఒక దగ్గర జాయిన్ అయితే ఏమైందంటే అక్కడ నేను ఎప్పుడు తిరుక్కుండేవాడిని. 5 సబ్జెక్టులు ఇంటర్లో ఉండిపోయి ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ అయితే మొత్తం ఎగిరిపోయి ఇది అబ్బకి ఓపెన్ గా చెప్పేస్తున్నారు. నా ప్రతి దీంట్లో ఉంటది, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఒకళ్ళు అనేసి నేను చెప్తున్నా, అంతేగాని ఏంటి ఫెయిల్ అవ్వడం కాదు. అంటే అదే ఏదైనా సరే సక్సెస్. అది మొత్తం 6, 5, 11 ఇంటర్. ఇప్పుడు ఏమంటే ఇంట్లో వాళ్ళకి మొత్తం పాస్ ఒకటే ఉండిపోయిందని చెప్పినాను. మనకంట బయట ఇప్పుడు తెలుసు, చూస్తారుగా. ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోయినా నాకు బాధ ఉంటుంది, వీడికేముంటది వీళ్ళ ఇంట్లో తగిలిచ్చేద్దాం, వీళ్ళ అమ్మాయిలు తెలిస్తే వీడికి అయిపోద్ది దారు అనేసి చాలా మంది చెప్పేశారు. అయితే సారీ ఇలా చేసినందుకు. నేనైతే ఇలా కాలేజ్కి వెళ్ళకపోవడమే ఇలా ఫెయిల్ అయిపోయాను. నెక్స్ట్ నుంచి ఇలా అవ్వదు అనేసి మళ్ళీ సప్లైలో మొత్తం క్లియర్ చేస్తాను. 11 సబ్జెక్ట్స్ సప్లై క్లియర్ అయిపోయింది. కోవిడ్ రాలేదా? కోవిడ్ రాలే, వస్తుందనేసి తిరుక్కున్నా నేను. ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టు ఉంది. వస్తుంది అనుకుంటే అసలు రాలే కోవిడ్. అంటే రాపోవడం మంచిది. అయితే అలా అయిందా. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. నాకు NDA, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది, అందులో వెళ్ళాలని కోరిక. ఈ ఫెయిల్ అయినా సరే అందులోకి వెళ్ళాలని కోరిక. దీనికి కోచింగ్ అనేసి ఢిల్లీ వెళ్ళిపోయాను నేను. ఢిల్లీకి నా దగ్గర ఒక కెమెరా ఉండేది, అది అమ్మేసి 40,000 వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఒక 15,000 ఇచ్చేసి మిగతా డబ్బులు పట్టుకొని, ఇంట్లో వాళ్ళు కూడా ఒక 40,000-50,000 ఇచ్చారు, పట్టుకొని వెళ్ళిపోయాను. చదివాను, ఎగ్జామ్ అయ్యింది, SSB పోయింది. ఆ తర్వాత ఏమైంది ఏం తెలియదు. ఇంకా ఇంటర్ మీద మనకి ఇంకా జాబులు రావు, అంతకు తోడు మనకి స్టార్ సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, ఎస్ఐ లాగా ఇక్కడ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి మాకు. అయితే ఈ బ్యాక్లాగ్ సర్టిఫికేట్స్ తో మన ఇంటర్ మీద ఇంకా జాబ్లు వచ్చే ఛాన్స్ లేదు, ఇంకా ఆర్మీ కొట్టేద్దాం అనే ఫీలింగ్ మైండ్ లోకి వచ్చింది. నువ్వు ఇలా కాదు, ఎంసెట్ రాయి, ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ అవుదాం అంటే ఎంసెట్ రాయి. చెప్పారా ఇంట్లో వాళ్ళు?
ముందు అబద్ధం చెప్పేసాం కదా ఇంట్లో వాళ్ళకి, మళ్ళీ అబద్ధం చెప్పేస్తున్నావేమో నువ్వు, ఈసారి మాత్రం నీ లైఫ్ సెట్ అవ్వాలి, మంచి చేయాలి అనేసి ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే మనల్ని బాగు చేయాలని ఉంటుంది మరి కదా. అంతే కదా. అయితే అలా చెప్పారు. నేను ఎంసెట్ రాశాను, అనుకున్నంత కాకపోయినా చాలా ఎక్కువ వచ్చింది ర్యాంక్. ఎక్కడో దగ్గర జాయిన్ అయ్యాం, జాయిన్ అయిన దగ్గర కలిసాను. ఎలా వచ్చింది అసలు ర్యాంక్? నాకు ర్యాంక్ ఏబిసిడీలు పెట్టాం వెళ్ళి. అవునా, అంతా వచ్చేసింది. చాలా మంది అదే కదా పెడుతున్నారు ఇప్పుడు. చాలా ప్రాక్టీస్ అవుతారు కొందరు. చాలా ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు కదా. ఓహో, అయితే చాలా మెచ్యూర్డ్ మైండ్ మీది, అడ్వాన్స్డ్ ఉంది. లాటరీ అనుకొని వేసేది. ముగ్గురికి అలానే వచ్చిందా? నాకైతే అలా వచ్చిందా, వీళ్ళకేమో తెలియదు ఇంకా. అవునా? అంటే దానికంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, వెళ్ళాం ఎగ్జామ్ రాసాం వచ్చాం. వెళ్ళి ఏబిసిడి బ్లాక్ చేసి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మేమంటూ నేర్చుకున్నాం ఏంటి, ఇప్పుడు ఎలా మనం ఇప్పుడు ఎలా అయినా సరే ఇందులో ఒక 4 సంవత్సరాలు ఉంటున్నాం కాబట్టి కంప్లీట్ చేసి తీరాలనేసి ఇప్పుడు అలాగా థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఏం లేకుండా నీట్గా ఉన్నాం. ఇప్పుడు ఇంటర్లోనే పోయినాను, బీటెక్ ఎంత కష్టంగా ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ బీటెక్ లో కూడా ఇప్పుడు క్లియర్ చేసుకుని వస్తున్నాం మేము. అదే చేంజ్ అనేది ఉండాలి కదా మనకి, మరి ఉండాలి. మిస్టేక్ తెలిస్తే చేంజ్ తెలుస్తుంది మనకి, వస్తుంది. అవును, అది సో మొత్తానికి ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు జర్నీ, నేర్చుకున్నాం. అండ్ దట్టు డాడీకి ఏమొచ్చి 2 యాక్సిడెంట్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ డాడీ. అండ్ 7th క్లాస్ నుంచి నేను డ్రైవింగ్, ట్రాక్టర్, వ్యాన్ డ్రైవ్ చేసుకో, కారు అన్ని డ్రైవ్ చేసి, మాకు వెహికల్స్ కష్టపడ్డారు బాగా, కష్టపడ్డాం. మాకు వెహికల్స్ అన్నీ ఉండేవి, ఇవన్నీ ఇలా మేనేజ్ చేసుకుంటూ అలాగా ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి తెలుస్తుంది కష్టం అనేది. అంతే మరి, కష్టం తెలిసిన వాళ్ళకి మనకి అన్ని ఆటపోట్లు తెలుస్తాయి అని అంటారు. మరి నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఒక్కొక్కరిని మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ గురించి అడుగుతాను, అప్పుడు కూడా మీరు చెప్తారు కానీ. సో మహేష్, మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా డాడీ 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ప్రజలకి ఒక హెల్ప్ చేయాలి, మంచిగా చూసుకోవాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అడిగారు మా ప్లేస్. ఓహో, సర్పంచ్ మీ నాన్నగారు. అయిన తర్వాత చాలా, ఏ ఊరు మీ ఊరు? అంటే శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ముంగన్నపాడు అనేది. ఓకే, నాన్నగారు సర్పంచ్ గారి కొడుకు, సర్పంచ్ ప్రెసిడెంట్ కొడుకు. అంటే మా డాడీ 10th తర్వాత మరి అప్పుడు ఇంటర్ చదివితే డాక్టర్ జాబ్స్ ఏవో వచ్చేవేమో కానీ మా డాడీ 10th తర్వాత హైదరాబాద్ వెళ్ళి డాక్టర్ కోర్స్ నేర్చుకున్నారు, ఇంటర్ చదవకుండా. డాక్టర్ కోర్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ అక్కగారు మధ్యలో చనిపోయారంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, మా తాతయ్య వాళ్ళు వచ్చి మరి ఎవరు లేరు ఇంట్లో, నువ్వు లేకుంటే ఎలా అనేసి వచ్చేవాళ్ళు. తర్వాత ఏమో మా డాడీ అలాగే ఇంటికాడ ఉండి కూడా నేర్చుకొని ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్, విలేజ్ లో ఆర్ఎంపీ అండ్ అలాగే సర్పంచ్ గారు కూడా రెండు చేస్తున్నారు. రెండు సేవే, సర్పంచ్ సేవ చేయాల్సిందే, ఆర్ఎంపీ కూడా వైద్యం చేయాల్సిందే. సో నాన్నగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? డాడీ నుంచి అంటే ఇప్పుడు అంటే డాడీ కొన్ని నన్ను అర్థం చేసుకో, అంటే ఇప్పుడు స్టడీ అంటారు, మనల్ని నచ్చుకుంది డాడీ కొద్దిగా అంటే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదు, స్టార్టింగ్ లో వద్దనేవారు. కొనిచ్చారు. ఓహో, సూపర్. అసలు చూసే ఐఫోన్ కూడా కొనిచ్చారు. సో అమ్మ ఏం చేస్తారు? అమ్మ హోమ్ మేకర్. ఓకే, మీరు ఇద్దరా ఒకరా సిబ్లింగ్స్ ఉన్నారు? తమ్ముడు ఉన్నాడు. మీరు? అవునా, తను కూడా లాగుతున్నారా వీడియోస్ లోకి? లేదండి, మనోడు ఇప్పుడు స్టడీస్ మీదే ఫోకస్, వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఓకే, వీడియోస్ వద్దు, చదువు వద్దు, ఏం చేద్దాం అంటున్నారు? చదువుతాడు, టైం వచ్చాక ఎగ్జామ్స్ అయినప్పుడు ముందు చదివేసి రాసేస్తాడు, పర్లేదు. మంచి స్టూడెంటే. మంచి స్టూడెంట్, బయట తిరుగులు ఎక్కువ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, మీకు ఇలా అయితే తనకి అలా. ఇలాగ యాక్టర్ మహేష్ అనేసి నా ఇన్స్టాగ్రామ్ పేరు, అలా చూసి నాకు ఫాలోవర్స్ అలాంటివి మామూలు వస్తుంటాయి కదా, రీల్స్ ట్రెండ్ అవుతాయి. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటారు, మీ అన్నయ్యే కదా యాక్టర్ మహేష్ అంటే, అబ్బాయి ఏం క్వశ్చన్ అది ఇవి అన్ని చేస్తుంటారు చూస్తా అనేసి మా తమ్ముడు చాలా మంది. అమ్మాయిలు ఎక్కువ అంటే ఇంకా మర్చిపోతాడా అమ్మాయిలు? వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మై బ్రదర్ యాక్టర్ మహేష్ అని రాసి, ప్రౌడ్ మూమెంట్ ఇది అయితే, చాలా మంచి ప్రౌడ్ మూమెంట్. సో మీరు చెప్పండి మనీష్ గారు. మాదంటే అంటే ఇన్ డేస్ డాడీ ఉండేవారు, ఇప్పుడు లాస్ట్ అదే డిసెంబర్లో. ఓకే, పాజిటివ్. తర్వాత నుంచి ఏం జరిగింది అంటే కొంచెం క్యాన్సర్ లాగా వచ్చింది, దానివల్ల. తర్వాత మమ్మీ ఉన్నారు ఇప్పుడు, మమ్మీ నానమ్మ. అక్కకైతే మ్యారేజ్ చేస్తాం,
అక్క ఇప్పుడు మా అదే వైజాగ్లో ఉంటున్నారు. ఓకే, మీది ఎక్కడ ప్రాపర్ ఊరు? ప్రాపర్ ఇక్కడ శ్రీకాకుళం దగ్గర పాతపట్నం. అందైతే దగ్గరే ఊర్లండి కూడా. ఓకే ఓకే, విలేజెస్ అంతే. కొంత ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కదా. మాదైతే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పాతపట్నం. ఓకే, మమ్మీ టైలర్. ఆహా, ఓకే. కష్టపడుతున్నారు అయితే అమ్మ. అలా మనీ ఇన్కమ్ వస్తుంది. స్టడీ. ఓకే, ఐ థింక్ మీ ఫ్యామిలీకి మీరు ఆధారం నిజానికి కదా. రేపు మీరే సంపాదించి వాళ్ళని ఇంకా తీసుకెళ్ళాలి. నా ఫ్రెండ్స్ని మంచిగా చేయడమే నా ఇది అవునా మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కోసం నా విజన్ ఉంటుంది ఎప్పుడు. అవునా, సూపర్. చూడండి, ఇంటర్వ్యూ అనగానే తను ఒక్కడు రాకుండా సెల్ఫిష్గా ఆలోచించకుండా మిమ్మల్ని కూడా తీసుకొచ్చారు. యాక్చువల్గా ముగ్గురు వస్తున్నారంటే నాకు ఇంకా అనిపించేసింది వీళ్ళని కూడా తీసుకొస్తున్నారని. చెప్పకుండానే తీసుకొస్తున్నాడు అనిపించింది నాకు కూడా. ఎంత మంచి ఆలోచన ఉందో. ఇలానే ఉండాలి అందరూ. ఎవరికి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకుంటే పక్కన వాళ్ళ పాపం అంతే కదా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే నాకు మీకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తనకి ఏదైనా ప్రమోషన్ లాంటివి ఎలాంటివైనా వచ్చినా తను అక్కడే చేయకుండా మాకు కూడా కొద్దిగా తనకన్నా ఎక్కువ ఫాలోవర్స్ లేకపోయినా మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో నెలకి డబ్బులు రూపాయి కూడా అడగకూడదు. అది మెయిన్ అదే కదా. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా అడిగి తీసుకుంటే వాళ్ళు ఇస్తారు పాపం. పేరెంట్స్ అప్పైనా తీసుకొచ్చి మనకి ఇస్తారు, కానీ మనం ఆలోచించుకోవాలి, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఫీలింగ్ లో ఉంటది. అవును, దట్టు అబ్బాయిలు కూడా మీరు కష్టపడే, ఇప్పుడు ఎక్కడైనా కష్టపడితే మీకు వస్తుంది అమౌంట్. అమ్మాయిలు ఏంటంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళి సంపాదించలేరు కాబట్టి అబ్బాయిలుగా మీకు కొంచెం గిల్ట్ ఫీల్ వస్తూ ఉంటుంది. యా, సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి? డాడీ అంటే చిన్న కాంట్రాక్ట్ చేసేవారు. నా బైకే పడిపోవడం వల్ల కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ అండ్ ఇక్కడ. మీరు డాడీని తీసుకెళ్తున్నప్పుడే డాడీ స్టాండ్ వేసి ఉన్నప్పుడే, అంటే కొంచెం ఫిజికల్ ఛాలెంజర్ కదా. అవును, కొంచెం చేరబడేటప్పుడు స్టాండ్ కొట్టేసింది వెనక్కి. బైక్ పడిపోవడం వల్ల ఇక్కడ ఒకటి లోపల. ఏమైంది అంతకు ముందు ఫిజికల్ గా తనకి? అంటే చిన్నప్పటి నుంచి. అవునా, ఓకే ఓకే, సారీ. అయితే అలా అయింది. మరి దేవుడు ఇచ్చింది మనం ఏం చేయలేం ఇంకా. అవును, ఎలా ఏది ఉన్నా సరే మన చేతిలో ఉంటది. ఇప్పుడు మనకు మంచిగా ఉన్నాయి, మనం సంపాదించుకోవాలి, ఇంట్లో మంచిగా చూసుకోవాలా. మమ్మీ అంటే చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ, అంటే దగ్గరలోనే వర్క్ చేసుకుంటారు. ఓకే, సో ఇద్దరు కష్టపడుతున్నారు, నాన్న అమ్మ. డాడీ ఇప్పుడు ప్రెసెంట్ రెస్ట్ లో ఉన్నారు. హెల్త్ బాగాలేదు కదా మరి, కష్టపడలేరు. సో అమ్మ ఒక్కరు. మీరు ఎంతమంది? చెల్లి, నేను. చెల్లిని చదువుతున్నారు? చెల్లి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్. ఓకే, చెల్లి బాగా చదువుతుందా? సూపర్. అయితే ఓకే. మీలాగా బ్యాక్లాగ్స్ పెట్టి ఇప్పుడేం లేవు ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇంటర్మీడియట్ కరోనా వస్తుందని వెయిటింగ్. అప్పుడు ఇప్పుడు మంచి స్టూడెంట్స్ అండ్ అలాగే మంచి యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సూపర్. అసలు కంటెంట్ క్రియేషన్ అనేది ఈ రోజుల్లో కరెక్ట్గా వేని మనం యూస్ చేసుకోగలిగితే సూపర్ సక్సెస్ అవుతుంది. అది మీకు బెస్ట్ అనే చెప్పుకోవాలి నిజంగా. దాన్ని చాలా మంచి మార్గంలో యూస్ చేసుకుంటున్నారు. చాలా మంది పిచ్చి పిచ్చి వీడియోస్, పిచ్చి పిచ్చి కంటెంట్ అంతా పెట్టి అసలు ఏం చేస్తారో అర్థం కాదు సమాజానికి, కానీ చాలా మిస్యూజ్ చేస్తూ మిస్లీడింగ్ చేస్తూ ఉంటారు. జస్ట్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కోసమే ఈ కంటెంట్ అనేది చేస్తున్నాము డైలీ. పాపం వాళ్ళు ఎలా వెయిట్ చేస్తారంటే, బ్రో నేను ఒక రోజు వీడియో పెట్టకపోతే, బ్రో ఈ రోజు వీడియో ఏం పెట్టలేదు, నాకు ఇంక రాలేదు అని అంటారు. అబ్బా, చాలా హ్యాపీ. అంటే ఇవి యూస్ఫుల్ కూడా కదా. యూస్ఫుల్, మెయిన్ మెదడుకు మేత అంటారు కదా. అప్పుడు మనం మీకు అంటే మేబీ మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మాకు మొబైల్స్ అవి ఉండేవి కాదు. న్యూస్ పేపర్ వచ్చేది, దాంట్లో సుడోకో ఇలాంటివన్నీ, మెదడుకు మేత అలాంటివి ఉండేవి. అవే మేము ఫిల్ చేసుకునే వాళ్ళం అనమాట. దాంతోనే మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి అవును, ప్రతి ఒక్కరికి మొబైల్ వచ్చేసి. ఏంటంటే ఒక స్టూడెంట్గా ఉండి మనం స్టూడెంట్స్కే స్మార్ట్ వర్క్ చేయడం తెలుసు. అవును, మన తల్లిదండ్రులు అంటే హార్డ్ వర్క్, బయట పనికి వెళ్తారు, రోజుకి 500-600 వస్తుంది, ఎండలో కష్టపడాలి. మన స్టూడెంట్స్ అలా కాదుగా, మనకి ఎక్కడ లేని అని తెలుసు. యూట్యూబ్ ఉంది, ఏ ఉంది, టెక్నాలజీని కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. కానీ చాలా మందికి ఏంటంటే బయటకు వచ్చి వీడియోస్ చేస్తే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ చేస్తున్నాడు ఎప్పుడు కష్టపడడానికి వెళ్ళలేడు. అవును, అంత మంచిగా ఉంటది అది. స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్. అలా
ఇప్పుడు పేరెంట్స్ అయితే హార్డ్ వర్క్ చేస్తే ఎంతో కొంత వస్తుంది, ఆ డబ్బులు మనం అడిగి మళ్ళీ తీసుకుంటే బాగోదు కదా. అవును, అలా కాకుండా మనం సొంతగా చేయడానికి క్యాటరింగ్స్ అనేవి స్టూడెంట్స్ వెళ్తున్నారు ఇప్పుడు. మేము ఒకరోజు సరదాగా వెళ్ళాము, మీరు కూడా వెళ్ళారా? సరదాగా ఎలా ఉంటది చూద్దాం అక్కడ అనేసి వెళ్తే ఏమైందంటే సాయంత్రం 4కి వెళ్ళాము, అన్ని మోయించారు మాతోని. అక్కడికి వెళ్ళాము, వడ్డించాము, తినేసరికి 11:30 అయింది. అందరూ మరి వెళ్ళిపోవాలి కదా, గెస్ట్లు అందరూ వెళ్ళే వరకు తినరు. మాకు ఇంకా ఆకలి ఉండదు కదా, కొంచెం తిన్నాము. అవన్నీ మళ్ళీ మోయించి ఆ పైకి ఎక్కించేసరికి తెల్లవారు 4 అయింది. అరిగిపోయి ఉంటుంది తినదు కూడా. 4 తెల్లారి 4, సాయంత్రం 4 నుంచి తెల్లారి 4, 350 అవర్స్ 300 ఇచ్చారు. 50 రూపాయలు టిప్ అంట దానికి. అది కూడా మేము మరి చార్జెస్ పెట్టుకోవాలి కదా. అవును, ఆ టిప్ దాంట్లో. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే నేను ఎలాంటి పనులకి ఇంకెళ్ళను, చేతి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకున్నారు. ఏదో ఒక రోజు 300 కాస్త 500 రాని స్మార్ట్ వర్క్ నీటికి ప్రశాంతం కూర్చొని ఎడిటింగే కదా చేసుకుందాం అని అప్పటి నుంచి డెసిషన్ నేనే తీసుకున్నాను. వీళ్ళకి కూడా అదే చెప్తున్నాను, మీరు ఏది చేసినా కన్సిస్టెన్సీ చేయండి. మీకు ఎప్పుడైనా సరే బాగా చేయాలని నేను చూస్తాను, నేను చెప్పింది వినండి అంటే చేసుకొని వచ్చాము. వీళ్ళు కూడా మంచి వస్తుంది, ఇప్పుడు అలా పర్లా వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్కమ్ అదంతా ఓకేనా, బాగానే వస్తుందా ఇప్పుడు? ఇన్కమ్ బాగా వస్తుంది. మీ కళ్ళల్లో ఆనందం, మీ మొహాలలో ఆ ప్రకాశం ఉంది, అంటే మంచి హెల్దీగా ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది. ఏంటంటే మాకు ఉండేది ఇంటికి పంపించాలి, ఎంత నెలకి 5,000 అయినా చాలు ఇంటికి పంపించాలి అంతే. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండమని మీరు కూడా చెప్తూ ఉంటారు. ఇంటికి ఎంతో కొంత పంపించాలి, నేను అదే చెప్పేది. ఇప్పుడు ఫస్ట్ లో మనకి కెమెరాస్ కోసం, మైక్స్ కోసం డబ్బులు అనేవి ఇచ్చారు పేరెంట్స్, ఇచ్చారు. నాకు ప్రమోషన్ 20,000 10,000 వచ్చింది అనుకోండి, నేను దాంతో ఎంజాయ్ చేస్తే దానికి విలువ ఉండదు కదా. అవును, నేను వీళ్ళకి కూడా చెప్పేది అదే. ప్రతి ఒక్కరికి ఐఫోన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒక్కొక్కటి కాదు. అది ఈ ఇచ్చిన డబ్బులు అయినా సరే మనం మంత్కి ఒక 2,000 అయినా సరే ఇంటికి కొట్టేసాం అనుకోండి, వాళ్ళది అంటే ఇచ్చేసినట్టు అయిపోద్ది. మనం ఇంకా చేసుకొని మనం ఇంకా ఎర్న్ చేసుకొని మనకి అప్గ్రేడ్ అవ్వాలి. ఇంకా అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎందులోనైనా సక్సెస్ అనేది వస్తుంది. ఈ రోజు పేషెన్సీతో వెయిట్ చేయాలి. నాకు రోజుకి 1,00,000 5,00,000 వ్యూస్ వచ్చేవి, ఈ రోజు 30,000 20,000 వచ్చాయి అనేసి ఈ రోజుతో ఆగిపోయాం అనుకోండి, రేపు అనేది ఉండదు, మళ్ళీ హార్డ్ వర్క్ వెళ్ళాలి అంతే. సో ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్క మూమెంట్ అనేది మీరు ఇప్పుడు చెప్పారు. మీరు క్యాటరింగ్ వెళ్ళినప్పుడు ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను, వద్దురా బాబు అనిపించింది అని చెప్పారు. సో సాడ్ సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి కదా, ఒక్కొక్కసారి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే రావచ్చు, కొన్నిసార్లు ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రావచ్చు. సో మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఏంటి? నా లైఫ్లో అంటే డాడీకి అలా అయిన తర్వాతే. అంతకుముందు హ్యాపీగా బయటికి తిరుక్కొని ఉండేవాళ్ళం, ఇప్పుడు తిరగడానికి కట ఇబ్బందిగా ఉంది. అంటే డాడీ బయటికి రాలేరు, ఇంకా అసలు కంప్లీట్ గా రాలేరా? కంప్లీట్ బెడ్ రెస్ట్. ఓ మై గాడ్, అదొకటే సాడ్. మరి మమ్మీ ఆఫీస్కి అలా వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? ఆటో బస్సు చూసుకొని వెళ్ళి వచ్చేస్తారు. ఇంకా ఇంట్లో నానమ్మ వస్తారు, వచ్చి చూసుకుంటారు అంతా. ఓకే, మరి ఏం చేయలేము, అంతే. కన్న కొడుకు ఏ ఏజ్ అయినా సరే కన్న తల్లి ఉన్నంత వరకు కొడుకుని బాగా చూసుకుంటారు కాబట్టి నానమ్మ సపోర్ట్ అయితే బాగుంది. ఎస్, మరి మీ లైఫ్ లో సాడ్ సిచ్యువేషన్? అదే సేమ్ సిచ్యువేషన్. డాడీ ఉన్నంత వరకు బాగుండేది, తర్వాత నుంచి కొంచెం డల్ అయ్యింది. అంటే ఇంట్లో డాడీనే కదా, అంటే అమ్మాయిలు స్ట్రాంగ్ అని కాదు, కొంచెం వాళ్ళుంటే ఇంకాస్త బయట సమాజంలో రెస్పెక్ట్ కానీ, బయటకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అదొకటి ఉంటుంది. యా, మరి మీకు? నాదంటే ఇప్పుడు చేస్తున్నాం కదా అబ్బాయి ఏం క్వశ్చన్, అది చేసిన తర్వాత ఫస్ట్లో చాలా మంది మా క్లాస్లో కూడా అబ్బాయి ఏం క్వశ్చన్ అనేసి చాలా ఏడిపించేవారు కాదు, అనేవాళ్ళు. అంటే ఎలా ఉంటది మామూలుగా కొద్దిగా ఫీలింగ్, షై ఫీల్ వస్తూ ఉంటది. ముందు కాదులేండి, క్లాస్ మొత్తంలో ఒకడు అలా అంటుంటే ఎలా ఉండేది, అలా ఉండేది. కొద్దిగా బాధ అనిపించేది, కానీ ఆ బాధను అంచుకొని ముందుకెళ్ళారు. ఇప్పుడు ఎవరు ఒక మాట కూడా యాక్టర్ మహేష్ మా ఫ్రెండ్ అని చెప్పుకుంటారేమో, మా క్లాస్మేట్. కాలేజ్ లో ఏ ఈవెంట్స్ అయినా సరే ప్రిన్సిపల్ ఫస్ట్ మమ్మల్ని ప్రిన్సిపల్ ఆఫీస్ కి పిలుస్తారు. మంచి విఐపి ట్రీట్మెంట్ అయితే హైలైట్ అయ్యాము కాలేజ్ లో. ఫ్యాకల్టీ మొత్తానికి తెలుసు, క్లోజ్ మాట్లాడతారు, ఫ్రెండ్షిప్ ఉంటారు మొత్తం. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు అటెండెన్స్? పర్లేదు 75 ఉంటుంది, 75 ఉంటుంది. లేదంటే హెచ్ఓడికి ఇచ్చి మేనేజ్ చేయడం అలా అవదు, డైరెక్ట్ గా వెళ్ళడం. చాలా స్ట్రిక్ట్. కొన్ని కాలేజెస్ లో
అంటే అడుగుతూ ఉంటారనమాట మా ఫ్రెండ్స్, అమ్మో 70% మినిమం ఉండాలి అటెండెన్స్, నాకు రాదు అని అంటే ఒక్కొక్కసారి వస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా అని అంటే హెచ్ఓడితో మేనేజ్ చేస్తాం అలా అంటూ మా కాలేజ్లో ఇప్పుడు అలా లేదు. అయితే FRS వచ్చేసింది. అవునవునవును, ప్రతి దగ్గర ఇప్పుడు అదే అయిపోయింది కదా. ఆధార్ కార్డు. అవును, లేకపోతే అది కూడా ఎలాగోలా మేనేజ్ చేస్తారులేండి. అదేమో మరి ఇంకా ప్రస్తుతానికైతే మీరైతే రెగ్యులర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్ అనుకుంటా. వెల్ డిసిప్లైన్డా? డిసిప్లిన్ అంటే పర్లేదు, ఎవరితో మాట్లాడడం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. అసలు మీరు వీడియోస్ చేస్తూ మీకు సిగ్గేంటి అదే మాకు అర్థం కావట్లేదు. అవునా, ఆలోచిస్తూ ఉంటారా? అంటే చాలా సిగ్గు, చాలా ఇంట్రోవర్ట్స్. అవునా, అక్కడి నుంచి బయటపడదామని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాం. ఆయన కూడా పర్లేదు, పడతాను మెల్లిగా, పర్లేదు. మెల్లమెల్లగా. అప్పుడంటే ఇలా ఇలా కూర్చుంటే మాట కాదు, మైండ్ బ్లాంక్, మైండ్లో మాటలు లేవు. అమ్మాయిలతో మాట్లాడరా? అమ్మాయిలతో అంటే వాళ్ళ దగ్గరికి వస్తే మేము దూరం వెళ్ళిపోతాం. అలాగే అలా కాదులేండి, మీరు మాట్లాడతారు, ఉంటారు బట్ అంత ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అలానే ఉండాలి. మాకు సిగ్గేం ఉండదు, ఎందుకంటే ఒకే రూమ్ లో ఉంటున్నాం. మీలో మీరు కూడా సిగ్గుపడితే ఇంకా దాన్ని మరీ ఇంట్రో చక్కగా కెమెరా పెట్టుకొని షూట్ చేసేస్తుంటారు. షూటింగ్, ఎడిటింగ్, పర్ఫెక్షన్ మొత్తం అవుట్పుట్ మనకి మంచిగా రావడానికి ఎవరు మీ ముగ్గురులో? ఎవరిదాలు పర్సనల్ చేసుకుంటాం. అవునా, ఓహో, ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే 3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అవును, 2 అకౌంట్స్ యూట్యూబ్ లో కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. ఒక తగ్గట్టు అవుట్పుట్ కూడా ఉంటది కదా. 3 అయిపోద్ది ఎడిటింగ్ మొత్తం. కానీ ఎడిటింగ్ చాలా బాగుంటుంది, నేను చూస్తున్నాను. నేను ఏమన్నా మేబీ ఎడిటర్తో చేయించుకుంటారా అనుకున్నాను, మీరే మేమే చేస్తారు. చేసుకుంటాం. చాలా బాగుంది, అంటే ఉన్న టెక్నాలజీని బాగా వాడుతుంది. మొబైల్లోనే చేస్తారా? మొబైల్ ఎక్కువ, మొబైల్ ల్యాప్టాప్ రెండు ఉంటూ ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది. ప్రో ఎడిటర్స్ ఉంటారు చూసారా, ఆ మాదిరి మీరు చెప్పేదానికి ప్రతిదీ కూడా తీసుకొచ్చి అమేజ్ని అక్కడ పెట్టడం అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చేస్తారు ఆడియన్స్కి. దాని మీద వర్క్ చేస్తేనే మనకి అవును, కన్ఫ్యూజన్ ఎంత అనిపిస్తుంది. టైం పడుతుంది మీకు ఎడిటింగ్కి? చిన్న షార్ట్ అంటే 12 సెకండ్స్ షార్ట్కి మాకు 30 minutes పడుతుంది. అవును, వాయిస్ 30 minutes లో కూడా బాగానే చేసేస్తున్నారు. కొంతమంది చాలా లేట్గా చేస్తూ ఉంటారు. మాకు ఒక్కటితో అవ్వదు కదా, అవును, ఫ్యాక్ట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, వ్లాగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇన్ని అకౌంట్స్ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఈజీగా త్వరగా చేసుకునే ఒక వేని ఎంచుకున్నారు మీరు. బాగుందబ్బా. మరి కాలేజ్కి పొద్దున్నే లేచి రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తూనే ఇవి మేనేజ్ చేయాలి. ఎక్కువ సండేస్లో అలా వర్క్ చేస్తారా? సండేస్లో కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకుంటాం అంతే. అవునా, ఓహో, ఓకే ఓకే. జనరల్గా ఉండేదే సండే హాలిడే కాబట్టి సండేలో ఎక్కువ షూట్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. కాదు, ప్రతిరోజు మాకు ఒకటే, ప్రతిరోజు మేడెక్కాలి, అదే పైకి ఎక్కాలి, టెర్రస్ పైకి. ఓకే, అలా మెయింటైన్ చేసుకున్నాం, అలవాటు అయ్యింది మాకు. సో లైవ్ లో మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ తో పాటు మీ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఆడియన్స్ కి ఒక్కసారి మీరు రెగ్యులర్ గా చేసే వీడియోది ఇప్పుడు మాకు లైవ్ లో చేసి చూపించాలి. ఏదైనా క్వశ్చన్ నేను కూడా ఆన్సర్ చేస్తా, చూద్దాం చేస్తాను చేయరు. నా డైలాగ్ నేను చెప్తా, వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్తారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే కలెక్టర్ అయిపోయినట్టే అనేసి అంటాం మేము. అవును, మీరు ఓపెన్ చెప్పేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే కలెక్టర్ అయిపోయినట్టే. నెక్స్ట్ టైం వచ్చి అంటాం మేము, ఈ క్వశ్చన్ చెప్పేస్తాం. ఇంకా చెప్పండి క్వశ్చన్, ఏం క్వశ్చన్ చెప్పాలా, అన్ని ఉన్నాయి మైండ్ లో. రాము వాళ్ళ నాన్నకి 3 కొడుకులు ఉన్నారు. ఒకటి పేరు సురేష్, ఇంకోటి పేరు రమేష్, మూడోవాడి పేరేంటి? రాము. అది అలాంటి తెలిసినవి అడుగుతాం, కన్ఫ్యూజ్ చేస్తుంటాం. మన ఈ 10th క్లాస్ లోపల ఎక్కువ చూస్తారు, వాళ్ళకి తెలియాలి కదా ఇలాంటివన్నీ. అవును, అలానే ఇలా చేస్తాం. అయితే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అడగండి. చెప్తారా? బాగా బ్రిలియంట్ గా ఆలోచించాలి, మళ్ళీ విను అని నేనేం చెప్పను, లాజికల్ గానే ఉంటది. ఇప్పుడు ఒక పడవ మీద 50 kgs వెయిట్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. సో ఒక గేదె వెయిట్ 40 అండ్ ఒక మనిషి వెయిట్ ఒక 10 kgs. వాళ్ళిద్దరిని తీసుకొని బోట్ ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు. అంటే బోట్లో పర్సన్ బోట్ వెయిట్ కాకుండా అందులో ఓన్లీ 50 kgs మాత్రమే కెపాసిటీ. 35 and 15 ఎంత అయింది? 50 kgs అయింది, అవునా? ఆ 50 kgs వెయిటే వెళ్తూ ఉంది. సడన్ గా మధ్యలో గేదె పేడ వేస్తుంది. క్వశ్చన్ రాంగ్ అడిగినట్టు లేదు, నేను క్వశ్చన్ ఆ గేదె 40 అన్నారా? సరే ఇప్పుడు చెప్తున్నా, ఇది 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 35 గేదె అండ్ 15 kgs మనిషి. 50 kgs వెళ్తూ ఉంది, కరెక్ట్ వెయిట్ అదే. సో సడన్ గా మధ్యలో గేదె పేడ వేసింది.
అయినా పడవ మునిగిపోలేదు, మ్మ్. వెళ్తూనే ఉంది. మ్మ్. మళ్ళీ సడన్ గా గేదె డెలివరీ అయ్యింది, మ్మ్. ఆ వెయిట్ కూడా పడింది, అయినా మునిగిపోలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ గేదె స్టమక్ లోనే కదా అన్ని ఉంటాయి. మీరు ఆలోచిస్తున్నారు కదా. ఆలోచించట్లే, అదే ఉంది మైండ్ లో. కానీ నీటిలోకి ఏమన్నా ప్యాడేసిందేమో అని అనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా. అది నాకు అది మైండ్ లో ఉంది, కానీ ఏంటంటే నిజం ప్రామిస్, నీటిలో ఏమైనా నోట్లో ప్యాడేసిందేమో నానుతుంది కానీ బయటకు రావట్లేదు. అన్ని తప్పు చెప్పకూడదు కదా. కానీ మేమే ఇతను క్వశ్చన్ అడుగుతాం. చెప్పేశాడు. అంటే పేడ వేసింది అన్నాను కానీ నీటిలో వేసి ఉంటుంది అని. బయట పడిపోతే ఇంకేం బరువు ఉంటది. పేడ తర్వాత క్వశ్చన్ అడుగుతారేమో అనుకున్నా. ఇది ఇంకా క్వశ్చన్ అవలేదు అనుకుంటున్నాడు వీడు. అంత దారుణంగా ఉంది నా క్వశ్చన్. ఏదో అప్పటికప్పుడు ప్లాన్ చేసి వేస్తాను. అడుగుతాం మేము కూడా. అడగండి, బాగుంటుంది. ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ కూడా అడిగితే అప్పుడు బాగుంటుంది అనమాట. సో మీ ముగ్గురులో ఆయన ఒక్కడే ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్, చిటికలు చిటికలు. చిటికలే సో మీలో హిడెన్ టాలెంట్ ఏంటి? ఇప్పటి వరకు మీరు వీడియోస్లో యాక్ట్ చేశారు, ఫ్యాక్ట్స్ చెప్పారు, అంటే ఒక జనరల్ నాలెడ్జ్ లాగా చాలా క్వశ్చన్స్ కూడా, చాలా వీడియోస్ కూడా చేశారు మీరు. యాపిల్ ఇలాంటివి ఉన్నాయి తినకూడదు, లేకపోతే చిన్న పిల్లలతో ఇలా వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చేశారు. అవన్నీ చూసేసాం. ఓకే, ఒక మంచి స్టూడెంట్ కూడా అని అర్థమైపోయింది. బట్ మీలో ఇంకా హిడెన్ టాలెంట్ ఏదైనా ఉండి ఉంటుంది కదా, ఇప్పటికీ చూపించండి. ఇంట్రోవర్ట్స్ అయితే అసలు చూపించరు. సో ఆ టాలెంట్ ఏంటి? హిడెన్ టాలెంట్ అంటే నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. ఏ వెహికల్ అయినా సరే డ్రైవ్ చేస్తాను. ఓకే, చిన్న నుంచి మంచి డ్రైవర్ అయితే మీరు. ఏదైనా నా సొంత కారు కొనుక్కునేటప్పుడు నేను డ్రైవ్ చేసుకోవాలి. ఎలా నేర్చుకున్నారు మీరు? ఎప్పుడు నేర్చుకున్నారు? ఏ ఏజ్ లో? నేనా స్టార్టింగ్ లో మాకు ట్రాక్టర్ ఉండేదని చెప్పాను కదా. అవును. స్కూల్ నుంచి వచ్చి మధ్యాహ్నం ట్రాక్టర్ మీద కూర్చొని పెడితేనే నాకు అన్నం తింటానని అన్నాను. ఆ ట్రాక్టర్కి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, ఎత్తులో ఎట్టారు. నేను ఎక్కి గేర్ తోస్తాను, వెళ్ళి గోడ గుద్దింది వెళ్ళి. తర్వాత నాకు అయిపోయింది దరువు. అప్పటి నుంచి ఇంకా ఎలాగైనా సరే నేను మన పేరెంట్స్ ఎలా ఉంటారంటే మనం పడింది దెబ్బ పక్కకు పెడితే ఇంకా పైన దెబ్బలు అయిపోయేది. అంటే ఎవరైనా వస్తే గుద్దద్దు కదా, గోడ గుద్దేసింది వెళ్ళి, ఎంత ప్రాబ్లం అయిపోయిందని. అప్పటి నుంచి మా డాడీ అయితే నువ్వు ఇటు నేర్చుకోవద్దు అనేసి అంటే, మా మమ్మీ నువ్వు నేర్చుకో పర్లేదు అనేసి అన్నారు. ఆ తర్వాత ఎలా అయిందంటే నేను నేర్చుకోవడం వల్ల మా ట్రాక్టర్ మాకు 11 సంవత్సరాలు మాకు అదే ఇన్కమ్. మరి విలేజ్ లో ఉండే వాళ్ళకి ఏది ఇన్కమ్? అవును, ట్రాక్టర్స్ ఇలాంటి బిజినెస్ అది. అప్పుడు మా డ్రైవర్ సడన్ గా మానేశాడు. నేనే ఒక 3-4 నెలల పాటు అది డ్రైవ్ చేశాను. సూపర్. అసలు మళ్ళీ నేర్చేసుకున్నారు, ఇంట్లోనే నేర్చుకున్నారు, సపరేట్ గా డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి అలాంటిది ఏమీ లేదు. ఓకే, మంచి ప్రో డ్రైవర్ అయితే ఇప్పుడు మీరు. మంచి చేస్తాను, సర్టిఫైడ్ డ్రైవర్ అయితే. లైసెన్స్ కూడా ఉంది నాకు. ఓహో, అంత ప్యాషన్ ఉంది అయితే మీకు డ్రైవింగ్ మీద. ఇష్టం. యా, నాకంటే కొంచెం ఫోటోగ్రఫీ మీద కొంచెం ఇంట్రెస్ట్. అవునా? చేస్తూ ఉంటారా ఫొటోస్? ఫ్రెండ్స్ వెళ్ళాను, పిక్స్ తీయడం, వీడియోస్ తీయడం. నేర్చుకున్నారా? ట్రైన్ అయ్యారా? ట్రైనింగ్ అంటే ఎక్స్పీరియన్స్. అలా తీస్తూ తీస్తూ మీకే ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా సెట్టింగ్స్ అన్ని నేర్చేసుకున్నారు. ఓకే, బాగా తీస్తారా? మీరు చెప్పాలి. బాగా తీస్తారు. మంచిగా తీస్తే నేనే ఒక మంచి ఇది పెట్టిస్తాను వీడితో. అవునా? అయితే నన్ను పిలవండి, అప్పుడు కంపల్సరీ. మంచి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను కూడా పిలవండి, వస్తాను. ఓకే. ఓకే, మీలో హిడెన్ టాలెంట్ ఫోటోగ్రఫీ. అంటే ఆ ఫోటోగ్రఫీని లోకల్ వరకే యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? వైల్డ్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటిది ఏదైనా నేచర్ని క్యాప్చర్ చేయడం? దేనిపైన అంటే నాకు అది నచ్చింది అంటే దానిపైన ఫోకస్ చేసుకొని ఆ క్లిక్ మంచిగా వచ్చేంత వరకు తీస్తాను. అంటే చాలా మంది ఫోటోగ్రఫర్స్కి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఈ వైల్డ్ ఫోటోగ్రఫీకి ఇలాంటి అవార్డ్స్ వస్తూ ఉంటాయి, నేచర్ని మంచిగా క్లిక్ చేసి మనం సబ్మిట్ చేస్తూ ఉండే. అలా ముందుకు వెళ్ళాలని ఉందా ఆలోచన? ఉందంటే ఉంది అంతే. సో మరి మీకు యాక్టింగ్ ఆల్రెడీ చూపించేశారు కదా యాక్టింగ్. అయినా యాక్టింగ్ చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ తో కరోనా అంటే ఏమైనా స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? యాక్టింగ్ చూసేసాం మేము, దాన్ని హిడెన్ టాలెంట్ అనరు. ఇప్పుడు చేస్తుంది అబ్బాయి ఏం కోసం, ఇది యాక్టింగ్ కాదు. అది కాదు, ఇంకా మీరు ఇంకేం వీడియోస్ చేయలేదు? చేసాం కామెడీ. మరి ఫస్ట్ కరోనా టైంలో 10th క్లాస్ లో మాకు ఆన్లైన్ క్లాస్ అయ్యేది. అప్పుడు మా దగ్గర మొబైల్ మాత్రమే ఉండేది. ఓకే, ఉంటే ఇంకా ఆన్లైన్ క్లాస్ ఇలా చెప్తున్నారో లేదో యాక్టింగ్ అనేసి అంటే మా డాడీ మాటికి చెక్ చేసేవాడు. వీడు ఆన్లైన్ క్లాస్ చూస్తున్నాడా లేకపోతే యూట్యూబ్ చూస్తున్నాడా, రీల్స్ చూస్తున్నాడా. అంటే అప్పుడు టిక్ టాక్ ఉండేది, అవును. అయితే చూస్తున్నాడు.
తర్వాత మా డాడీ ఇలా కిందకి వెళ్ళడం ఈ టిక్టాక్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అక్కడ కబోర్డ్ దగ్గర పెట్టేసి చేసేయడం. చేసినప్పుడు suddenly మా హిడెన్ daddy టాలెంట్ వచ్చారు. ఏంటంటే వీడు ఒక ఆండ్రాయిడ్ మొబైల్తోనే అప్పుడు రోజుల్లో ఎడిటింగ్ తెలియని రోజుల్లో కరోనా షార్ట్ ఫిల్మ్ తీశాడు. కరోనా వచ్చినప్పుడు ఓహో డైరెక్షన్ డైరెక్టర్ మంచి డైరెక్టర్ ఉన్నారు అయితే మీలో. 1000 వ్యూస్ వెళ్ళినా సరే మన విలేజ్ గ్రూప్ లో పెట్టారు, చూసారు చాలా మంది. చూసిన తర్వాత అందరూ కరోనా షార్ట్ ఫిల్మ్ బాగుంది, కరోనా షార్ట్ ఫిల్మ్ బాగుంది. అప్పటి వరకు వీడిలో ఉండే హిడెన్ టాలెంటే కదా అది. మరి 10,000 మొబైల్ తోనే నేను ఒక్కడే మొత్తం, అందులో నాకు మనుషులు కూడా పెట్టుకోలేదు. ఒకటి వీడియో పిలిచాను, వాడు కూడా ఫ్రీ ఫైర్ ఆడుతాను, నేనేం తీయను అనేసి వాడు. కానీ ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేసి మొత్తం కరోనా అంటే బ్యాక్గ్రౌండ్ లో కరోనా వెనకాల నుంచి రావడం అంటే ఉంటది కదా, అవునవును ఎఫెక్ట్ అది కైన్ మాస్టర్ లో చేసి పెట్టాను. మంచి 3D ఎఫెక్ట్స్ తో చేస్తారు అయితే. అది పెట్టాను. తర్వాత కాలేజీ రావడం, రీల్స్ చేసేవాడిని కానీ అంత వ్యూస్ వెళ్ళేవి కాదు, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళడం, స్కూల్ అవి అయ్యేవి. తర్వాత ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత మనవాడు స్టార్ట్ చేసేటప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అమ్మయ్య ఇన్నాళ్ళకి మంచి ఫ్రెండ్ దొరికాడు నాకు, తగ్గదా ఫ్రెండ్. అంటే మా పక్క విలేజ్ కాబట్టి కొద్దిగా 2 years బ్యాక్ తెలుసు, అంటే కాలేజ్ జాయిన్ అవ్వక ముందు 2 years బ్యాక్ తెలుసు. అప్పుడు కూడా మేము షార్ట్ ఫిల్మ్ వల్ల చేసాం. మధ్యలో ఏదో ఢిల్లీ వెళ్ళారు కదా, ఏదో ఢిల్లీ వెళ్ళారు కదా, ఏదో ఎన్డీఏ అది ఇది అని చెప్పి అక్కడితో ఆపేసాం. ఆగిన తర్వాత ఇక్కడ ఇద్దరికి ఒకటే మామూలు ర్యాంక్ కాదు, ఆ ర్యాంక్ వచ్చింది ఇద్దరికి ఒక దగ్గర కాలేజ్ వచ్చింది. ఓకే ఇద్దరు ఏబిసిడీలతో ర్యాంక్ వెళ్ళిపోయారు ముగ్గురు. అయిన తర్వాత కామెడీ రీల్స్ స్టార్ట్ చేసి అమ్మాయి డైలీ మాకు అదొకటి 4 కాలేజ్ వెళ్ళేవాళ్ళు, 4:30కి తర్వాత తిండిరా ఫస్ట్ వీడియో పదా అని చెప్పి వీడియో తీసేవాళ్ళం, ఇంటికి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇయర్ లో అంటే అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, కొమ్మాదిలో వీళ్ళకి ఎవరో రిలేటివ్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఒక దగ్గర రూమ్ తీసుకున్నాం, తీసుకొని ఇప్పుడు డైలీ ఇప్పుడు వీడియోస్ లో స్క్రీన్ షేరే కాకుండా రూమ్మేట్స్ కూడా మీరు రూమ్మేట్స్ కూడా మేమే కుకింగ్ చేసుకుంటాం. మొత్తానికి హిడెన్ టాలెంట్ ఏంటి అని అంటే ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అంతే కదా మహేష్ లో. కనిపించండి డైరెక్టర్ ఈసారి అది బయట పెడతారులేండి. సో ఉన్నారు కాబట్టి ఎంకరేజ్ చేసి మంచిగా ఒక సిరీస్ లాంటిది ప్లాన్ చేయాలి. ల్యాప్టాప్ ఎడిటింగ్ కూడా చాలా స్పీడీ చేస్తాం మేము. అవునా, చాలా స్పీడీ చేస్తాం. ఏంటి ఏ యాప్ లో చేస్తారు? అడాబ్ ప్రీమియరా, క్యాప్కట్ లో చేస్తూ ఉంటారు. ఓకే, వీడు నేర్చుకున్నాడు రీసెంట్. క్విక్ ఎడిటింగ్ అనేది కూడా మీలో ఒక ప్లస్ పాయింట్. అందరూ అంత క్విక్ గా చేయలేరు కూడా, బట్ మీరే షూట్ చేస్తారు కాబట్టి కొంచెం క్విక్ గా చేయడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఈ రోజు ఏ టైం అయినా సరే వీడియో ఎడిటింగ్ ఇవ్వాలి, రేపు పోస్టింగ్ ఇవ్వాలి అంతే. ఎవరైనా అడుగుతూ ఉంటారా మిమ్మల్ని, మెసేజ్ చేస్తూ ఉంటారా మేము కూడా యాక్ట్ చేస్తాం, మేము కూడా మీతో వీడియోస్ చేస్తాము? కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అని మెసేజ్ చేశారు మాకు. అయ్యో, అంటే ఎలా చేయాలి అనేసి అంటే మేము ఎక్కడ వీడియో తీసి పంపిస్తాం మీకు, మీరు అక్కడ వీడియో తీసి కలిపియండి అప్లోడ్ చేద్దాం అనేసి అంటున్నారు. ఓకే, పాపం అలా కూడా మీరు బాగానే చెప్తారు, పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటారు అందరికి. ఇప్పుడు మేము ఇద్దరం అంటాం మా అబ్బాయి ఏం క్వశ్చన్ అని, అది కూడా అనడానికి మేము కూడా వస్తామని చెప్తారు. జస్ట్ అబ్బాయి ఏం క్వశ్చన్ అనేసి వైడ్ రేంజ్ లో రీచ్ అవుతుంది. అవును, చాలా మంచి రీచ్ ఉంది. సో వాళ్ళు కనబడతారని వాళ్ళ ఒక కోరిక కూడా వాళ్ళకి ఉంటుంది, తీరిపోయినట్టుగా ఉంటుంది. మా ఇద్దరమే కాకుండా అబ్బాయి ఏం క్వశ్చన్ అంటే మేము విలేజ్ అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరితో ఒకరితో మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో సాడ్ సిచ్యువేషన్ షేర్ చేసుకున్నప్పుడు, హిడెన్ టాలెంట్ షేర్ చేసుకున్నప్పుడు హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి కదా, మరి హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ షేర్ చేసుకోండి. హ్యాపీ చెప్పండి మీరు ముందు. నేను ఇలా ఆలోచిస్తాయి డైలీ హ్యాపీ అనండి ఆయనకి. సాడ్ ఎప్పుడు సంవత్సరానికి ఒక 2-3 సార్లు రావచ్చు, అది కూడా రావద్దనే కోరుకుంటాను నేను. రావద్దనే కోరుకుంటా ఎవరైనా, వస్తాయి అది లేకపోతే లైఫ్ అంటే ఉండదు. అన్నీ ఉండాలి, అన్ని మల్టిపుల్. డైలీ ఫ్రెండ్స్ ఉంటాం, చేస్తాం, అవన్నీ కామన్, డైలీ హ్యాపీగా ఉంటాం. ఇలా అని బర్త్డేస్ అనేసి అవే హ్యాపీ మూవీస్ అవేం లేదు, డైలీ ఒకలాగా ఉంటాం అంతే. సో మీకు అంతేనా? అంతే అంటే అంతే. ప్రెసెంట్ హ్యాపీ మూమెంట్ అంటే మొబైల్స్ తీసుకున్నాం. అవి మీ మనీతో తీసుకున్నారా, పేరెంట్స్ మనీతో? పేరెంట్స్. మరి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేస్తారు డబ్బులు? అంటే దీని నుంచి ఇన్కమ్ సంపాదించి ఏమని చెప్పి ఇప్పించుకున్నారు మీరు? ప్రెజెంట్ వస్తుంది కదా ఇన్కమ్ స్టార్టింగ్, అందుకే ఏమని చెప్పి అన్నారు ఎందుకురా వీడియోస్ చదువుకోకుండా అది ఇది అని. తర్వాత ఇప్పుడు కొంచెం తెలిసాక సరేలే అని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. ఎంత అప్పు ఉన్నారు అయితే అమ్మ వాళ్ళకి మీరు? అంటే
చాలా ఫస్ట్ ఇయర్ నుంచి అదే చిన్నప్పటి నుంచి చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచి అప్పున్నారు, కానీ ఇప్పుడు మొబైల్స్ కొనిచ్చారు కదా దానికి. మొబైల్ అంటే నేను డాడీ 75% నా మనీ ఇచ్చారు, నేను 15 పెట్టుకున్నాను. ఆ 75 కూడా ఇచ్చేయాలి మరి మీరు. 75-15 ఎంతరా? అయ్యో నేను కూడా అది లాస్ట్ అయ్యయ్యో నేను కూడా మిస్ అయ్యానే. పవన్ గారు చాలా కాదండి, మీరు ఆ క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉండి 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 ఈజీగా మరి క్యాచ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివి చిన్న చిన్న పాయింట్స్ కూడా క్యాచ్ చేస్తూ ఉంటారు. చేయొచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ క్వశ్చన్స్ మీకు? ఏ ఉంది కదా, ఓహో గూగుల్ అది టక్కున మీరు వీడియో పెట్టగానే స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే మీరు కూడా ఏలా సెర్చ్ చేయండి, మళ్ళీ కామెంట్ చేయండి, ఈజీ అయిపోతుంది. మరి దొరకని క్వశ్చన్స్ సొంత కనిపెడతాం మేము. అవునా? ఇందాక నేను క్రియేట్ చేసినట్టు అంతే. ఒకరోజు ఈడు ఒకటి సొంత కనిపెట్టాడు, అదొక 5 మిలియన్ వెళ్ళిపోయింది. ఏంటది? నీ దగ్గర 3 టాబ్లెట్స్ ఉన్నాయి, నువ్వు ఒకటి వేసుకున్నావు, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయని సార్ అడిగాడు. 2 కదా అని అన్నారు. ఆన్సర్ 3. ఒకటి లోపల ఉంది కదా. అప్పుడే నీ దగ్గర ఎంత ఉంది అంటే 5 minutes తర్వాత అది ఎలాగ అరిగిపోతుంది. అవును, అప్పుడే నీ దగ్గర ఎంత ఉంది. అది మీరు ఓన్గా. కానీ కొన్ని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయనివి చాలా రీచ్ వెళ్ళిపోతాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేసినవి కొంచెం తక్కువ ఉంటుంటాయి. అలాంటివి ఉన్నాయా మీకు? ఇప్పుడు ఏమో ఈ వీడియో 1 మిలియన్ వెళ్ళిపోవచ్చు, చెప్పలేం కదా. అంతే కదా. అవును, మనం ఎక్స్పెక్ట్ చేసినవి ఎలా అంత. అవును, ఎక్స్పెక్ట్ చేయనివి పెట్టినవి వెళ్ళిపోతాయి. అవును, మార్నింగ్ ఒక 1 AM వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అసలు చాలా డెడికేషన్ ఉంది మీకు. ఎంత డెడికేటెడ్గా ఉన్నారంటే వీడియోస్ మీద ప్యాషనేట్గా రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయాలి అనేది అసలు కంపల్సరీ చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను కదా, ఒక వీడియో పోస్ట్ అయ్యి ఉంటుంది, రోజుకోటి వచ్చేస్తుంది, డైలీ వస్తూ ఉంటుంది. ఒకవైపు కాలేజ్కి వెళ్తూ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, అట్ ది సేమ్ టైం పేరెంట్స్ని ఫ్యామిలీతో ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, అండ్ అలాగే ఈ వీడియోస్ ఎడిటింగ్ షూటింగ్. వామో ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ కదా ఇది. అందుకే ఎడిటర్స్ కావాలి, హైర్ చేస్తున్నాం ఇప్పుడు. అవునా? నేర్పించకుండా మేమే డబ్బులు కూడా ఇస్తాం. కానీ చక్కగా మీ ఎడిటింగ్ బాగుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మధ్యలో ఎడిటింగ్ నేర్పిస్తారా? ఎప్పటికైనా నేను సక్సెస్ అయితే మంచిగా నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఎవరైతే సబ్జెక్టులు ఉండిపోతే అప్పటికి ఒకవేళ వాళ్ళకే మంచిగా అలా ఎడిటింగ్ ఇచ్చుకొని డబ్బులు ఇచ్చుకోవాలని ఒక కోరిక ఉంది. అదే ఒక ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి తో అనేది మీ మైండ్ లో ఆలోచన ఉంది. మరి ఈ ఎడిటింగ్ ఇది మేనేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా అనిపించలేదా, వద్దు బాబాయ్ ఆపేద్దాం, నాకు ఈ స్ట్రెస్ వద్దు అనిపించే సందర్భం ఉందా? అనిపించింది, కానీ మనకి ఫినాన్షియల్ గా కావాలంటే చెయ్యాలి. మెయిన్ గా చేస్తున్న క్రియేటర్స్ అందరు డబ్బుల కోసం చేస్తుంటారు, ఎవరైనా సరే మెయిన్ గా. అవును, మరి డబ్బుల కోసమే కదా ఎవరైనా కష్టపడతారు. కొంతమంది పేరు కోసం కొంతమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బు కోసం కష్టపడే ఉన్నారు. ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తే మనీ వస్తాయి. పేరు కోసం అని కాదు, నాకు తెలిసినంత మాత్రాన 95% రెవెన్యూ కోసమే. పేరు వచ్చిన ఏం చేస్తారు, తర్వాత డబ్బులు సంపాదిస్తారు. అవును, పేరు వస్తే ఆటోమేటిక్ గా డబ్బు కూడా వస్తుందండి. సో మీ టీంని ఇంకా పెద్దగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా కష్టపడి ప్యాషన్గా ఉన్న వాళ్ళు వచ్చి మీ దగ్గర యాక్ట్ చేస్తామని, మీ వీడియోస్లో కనిపిస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఎవరు వచ్చినా వెల్కమ్ బోర్డు పెట్టేస్తాం. అంతేనా? పెద్ద టీం చేసి మంచి షార్ట్ సిరీస్ తీసి ఇంకా వేసుకెళ్ళిపోవాలి. ఇంకా అంతే. ఓకే, అయితే మా దగ్గరే ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు పట్టిస్తాను అయితే. సో మొత్తానికి ఇలా సాగిపోతుంది. సో ఇలా సాగిపోతున్నప్పుడు ఏదైనా మీకు ఒక యాక్ట్ చేయాలి, ఒక మూవీలో కానీ సిరీస్లో కానీ అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాను. వెళ్తాడు ఫస్ట్, నేను కొంచెం తర్వాత మీరు తీసుకెళ్తారు వెళ్ళి. ఏంటి అది ఏడ్చిందా నవ్విందా ఏది తెలియదు, ఫస్ట్ ఇప్పుడు ఏడ్చిందని చేస్తాడు. అంత ఇంట్రెస్ట్. కొన్ని చెప్పినప్పుడు కన్నీరు కూడా వస్తాయి. అవునా? అంత ఎమోషనల్ గా ఉన్నారు ఆయన మరి యాక్టింగ్ మీద. ఎలా, ఎందుకు, ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని యాక్టింగ్ లో? చేయలేదండి, నా పుట్టినలో వచ్చేసింది. వచ్చింది చూసి చేస్తే యాక్టింగ్ ఇండస్ట్రీలోనే ఉండాలి అని చెప్పేసి. మరి అప్రోచ్ అవుతున్నారా ఎవరినైనా? ఉన్నారు, అంటే మా విలేజ్ లో మా మాయ గారు అనేసి ఉంటారు, లిరిక్స్ రైటర్ అనమాట, చాలా మూవీస్
చేశారు. ఎంత లిరిక్స్ మూవీ లిరిక్ రైటరా? అలాంటి వాళ్ళకి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. మనకి ఎవరు సపోర్ట్ చేయరు. 100% ఇది 100%. నిన్ను అక్కడ తీసుకెళ్తే అప్రోచ్ అవ్వడం అంటే వెళ్ళి చేసి పరిచయం చేయ వరకు చేస్తారు, కానీ దాన్ని పుష్ చేయడం అని అంటే అది ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది. చేయలేరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడ దెబ్బతీస్తుందో అని భయపడుతూ ఉంటారు కూడా. అంటే ఏంటి అందరిని తీసుకొచ్చేస్తున్నారు అన్న సెన్స్లోకి వెళ్ళిపోతుందని భయపడతారు. మన సొంత టాలెంట్ మీద వెళ్ళాలి. టాలెంట్ ఏంటి? అవును, మీరు ఇక్కడ పిల్లడానికి కారణము అదే కదా. మరి టాలెంట్ ఉంది కాబట్టే పిలిచాము, లేకపోతే ఎందుకు పిలుస్తాము? అంటే ఎవరి వర్క్ వాళ్ళు బిజీ లైఫ్ ఉంటుంది. సో ఈ టాలెంట్ని 10 మందికి పరిచయం చేస్తే 10 మంది ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అనే ఆలోచనతోనే కదా పిలుస్తాం. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాసా? ఎందుకు ఇష్టం ప్రభాస్ అంటే? ఇష్టం అండి. అతను అంటే అతను చాలాసార్లు చూస్తే innocent గా ఉంటారు, తనకి యాటిట్యూడ్ అలాంటివి ఏమీ ఉండవు, దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అవును. సో అలా చూసి అలా మూవీస్ చేసి అండ్ హెల్ప్ కూడా చాలా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా కలిసాను ప్రభాస్ని. అవునా? అయితే నా వీడియో చూడలే మీరు? చాలా పొలైట్, చాలా హంబుల్ ఉంటారు. యా. సో ప్రభాస్ గారిని కలిసే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ మీద పడిపోతారు వెళ్ళి. అదే చేయొచ్చేమో. అవును. యా, అంత ఇష్టం. బాధ వస్తుంది. అవునా? అబ్బా, మహేష్ గారు ఎంత ప్యాషన్గా ఉన్నారో, నచ్చారండి. ఇలా ఉండాలి వర్క్ మీద. యా, మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ అంటే చిన్నప్పుడు అల్లు అర్జున్ ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. బట్ ఫ్రెండ్స్ అలా ఇలా ఫైటింగ్స్ హీరో మీ హీరో అనుకుంటూ అలాగా ఫ్యానిజం వద్దులే అందరూ ఒకటే ఈక్వల్ అని చెప్పేసి అని అందరినీ ఇష్టపడడం స్టార్ట్ చేశారు. సో మీ ఫేవరెట్ హీరో? హీరో అంటే బయటికి చెప్పను నేను ఇప్పుడు వరకు, ఎందుకు అవన్నీ మాకు కూడా చెప్పలేదు. అవునా? ఎవరికి తెలీదు. అంటే ఇప్పుడు చెప్తే లోపలనే ఉన్నారా? లోపల ఉంటారు, చెప్పకూడదు అది. అంతేనా? ఎవరబ్బా హీరో? కనిపెట్టండి, మీరు కలెక్టర్ అయిపోతారు. నిజమే. విజయ్ దేవరకొండ. ఏం అవన్నీ ఎందుకు? మళ్ళీ విను. సో ప్రభాస్ గారి డైలాగ్ ఇప్పుడు చెప్పాలి. అది అలాగే అడగలే. డైలాగ్ అంటే కొంచెం ప్రభాస్ గారి వరకు వెళ్ళాలి ఈ వీడియో, అంత ఇష్టం కదా మరి మీకంటే. మన షేర్లు అంత గట్టిగా ఉండాలి అప్పుడు. అది ప్రభాస్ గారు అంటే తప్పు కూడా చెప్పకూడదు అనుకుంటున్నాను. ఒకసారి తప్పు చెప్తే ఎక్కడ నాకు మళ్ళీ చేద్దాం, ఎడిటింగ్ లో కట్ చేద్దాం. చెప్పు ఇప్పుడు చెప్పాలా? చూడాలి, చూసి చెప్పు అంటే చూసి ఒకసారి అన్ని చెప్పారు. అదే కట్అవుట్ చూసి నమ్మి అల్డోడ్ ఆ డైలాగ్ ఉంది కదా, చెప్పండి. మిర్చిలో డైలాగ్. యాక్టర్ అన్నారు మీరు, ఇలా అయితే అలా చెప్పండి. ఇదే ఉంచుతాం. చెప్పండి, డైలాగ్ చెప్పండి. కాదు, ఈయన యాక్టర్ అవ్వాలంట, యాక్టర్ అంటే ప్యాషన్ అంట. డైలాగ్ చెప్పంటే చెప్పట్లేదు. యాక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం, వాళ్ళు మనకి స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, అదంతా నేర్చేస్తాం, నేర్చిన తర్వాత వెంటనే చెప్పేస్తాం యాక్టర్ అని. అబ్బో, రిహార్సల్ చేసుకొని చెప్పాలంటారు. అలా కాదు, ప్యాషన్ అంటే వెంటనే కూడా అలా వచ్చేయాలన్నమాట డైలాగ్. మేము అడగకుండానే చెప్పేస్తూ ఉండాలి. చెప్పాలి మరి. యాక్టింగ్ అంటే సిగ్గుపడితే ఇంక ఎలా? చూడండి, పవన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. చెప్పాలి డైలాగ్ చెప్పాలి. చెప్పలేరా? ఓకే, డన్. అయితే మీరు గారిది చెప్పురా. అందుకే ఆయన తగ్గేదేలే. పుష్పరాజ్ తగ్గేదేలా. ఓకే, మొత్తానికి ఇలా సాగిపోతుంది హ్యాపీ లైఫ్ మీది. హ్యాపీ, ప్రస్తుతానికి హ్యాపీ. సూపర్. గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందా? ఉంటుంది. అవునా? ఎంత ఫాలోయింగ్ ఉంది? మెసేజ్లు పెడుతూ ఉంటారా మీకు? ఎప్పుడు అదే పని. జస్ట్ కనిపించినప్పుడు హాయ్ టీజ్ చేస్తున్నారు మిమ్మల్ని. నిజంగా చూడగలరు. పేర్లు చెప్పి మనకు గొడవలు అయిపోతుంది ఇల్లండి. అవునా? కానీ మంచి పిల్లలు, లవ్లు గివ్వులు అని పోకుండా సరదాగా వీడియోస్ చేసుకుంటూ ఫ్యామిలీ కోసం. నిజమేనా? నేను చెప్తున్నాను, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి కానీ ఆ వీడియోస్ వల్ల మాకు ఎందులోనే అన్నీ ఉంటాయి, కానీ అలాంటివి ఇన్స్పైర్ చేసేవి కావు. అలాంటి బయట పెట్టాం కదా మనం, అలా చేస్తూ ఉన్నారు అంతే. సో ఫైనల్గా మీలో స్వీటెస్ట్ మెమరీ, స్వీట్స్ పంచుకొని సెలబ్రేట్ చేసుకున్న అలాంటి మూమెంట్స్ మీరు ముగ్గురు చెప్పేస్తే టక్ టక్కా ముగిచ్చేద్దాం.
స్వీట్స్ పంచుకోవడం అంటే Birthday. మాకు అందులో ఫెయిల్యూర్స్ అవే ఉండి బర్త్డే తప్పించి మరి ఏమీ లేవండి. అవునా? అప్పుడు అది కూడా చిన్నప్పుడు. ఇప్పుడు అంటే ఫాలోవర్స్ పెరిగినప్పుడు అది స్వీట్ మెమరీనే కదా. స్వీట్ అంటే బిర్యానీస్ మనకి 100K 200K స్వీట్ అంటే బిర్యానీ అంటాడు మరి అంతే. నేను కన్ఫ్యూజింగ్ గా ఉన్నా, ఇదేంటబ్బా స్వీట్ స్వీట్లు తినాం మేము, బిర్యానీస్. బిర్యానీ తింటారు కానీ మీరు స్వీట్స్ తినాలి, స్వీటెస్ట్ మెమరీస్ మీ లైఫ్ లో ఉండాలని చెప్పేసి నేను ఇప్పుడు మీకు 100K సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాను. సెలబ్రేట్. ఈసారి గోల్డెన్ ప్లే బటన్ రావాలైతే. కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. నమ్మకం అయితే ఉంది నాకు. యా, మాకు కూడా ఉందా నమ్మకం, మీ Consistency కంటెంట్ అలా ఉంది is the కాబట్టి. ఎస్. సో ఇంకోటి, సో మంచి మంచి స్వీట్ మెమరీస్ మీ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ, మీకు రాజమండ్రి వచ్చారు కదా, మరి ఆ మాత్రం మర్యాదలు ఉండాలి కదా, అందుకే ఆత్రేయపురం నుంచి నాయుడు పూతరేకులు మీకోసం మంచి మంచి స్వీట్ సెలబ్రేషన్స్ చేసుకునే ఇలాంటి మూమెంట్స్ మీ లైఫ్లో రావాలి. నెక్స్ట్ గోల్డెన్ ప్లే బటన్ రావాలి. తీసుకొని ఎక్కడికే వస్తాను ఫస్ట్. అందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఇంత టాలెంట్ ఉంది మీకు, చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇంకా మీలాంటి వాళ్ళు యూత్ ముందుకు వస్తే చాలా చక్కగా కంటెంట్ క్రియేషన్ అనేది పెద్దగా అవుతుంది. ఇన్స్పైరింగ్ చేసి సోషల్ అవేర్నెస్ కల్పించేలాంటి వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అండ్ మీలాంటి మెదడుకు మేత లాంటి వీడియోస్ చేసి అందరికీ 10 మందికి యూజ్ అయ్యేలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ నేను ఇవ్వబోతున్నాను మీకు. సో ఒక్కొక్కరికి ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి, గ్రాసరీ ఐటమ్స్. ఇంటికి వెళ్ళాక చక్కగా ఇంట్లో వండించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. కొంచెం వెయిట్ ఉంది. సో మహేష్ గారు, ఇది మీకు ఇచ్చే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఎక్కడ షై ఫీల్ అవ్వకుండా చక్కగా మీరు యాక్ట్ చేయాలని, మంచి మంచి డైలాగ్స్ చెప్పాలని చెప్పి ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీకు ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్, మంచి యాక్టర్ అవ్వాలి. సార్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఒక మంచి స్టార్గా మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను. ఆ బ్రాండ్కే ప్రమోషన్ చేయాలి నువ్వు వచ్చి, ఐశ్వర్య రైస్ ప్రమోట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ థర్డ్ ఇయర్ వరకు ఏ గిఫ్ట్ రాలేదు. ఇదేనా? అయితే ఇది ఒక స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ అని ఇష్టం ఉంటే డైరెక్ట్ గా నాకు డిఎం చేసినా పర్లేదు, దగ్గర ఉండి చేర్పించుకుంటాం, నేర్పిస్తాం. వాళ్ళకి ఎలా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి కూడా చెప్తాం మేము. చెప్తారు, మంచి ట్రైన్ చేస్తారు. ఎస్, గుడ్ వే అనమాట ఇది. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే ముందు ఎవరికైనా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మీ లైఫ్లో ఎవరికి చెప్పుకుంటారో మనం క్లోజ్ చేద్దాం. మా మమ్మీ డాడీకి. నేను బయటలో వచ్చి ఇలా నెగిటివ్గా చెప్పినా సరే వాడికి అదంటే ఇంట్రెస్ట్, అది చేస్తాడు. మీరు నాకు చెప్పొద్దు, వాడికి నచ్చింది చేసుకొని అన్నారు. సూపర్, గుడ్ సపోర్ట్. చాలా నేనంటే చాలా రుణపడి ఉంటాను వాళ్ళకి. నాకు ఇష్టమైంది చేపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. యా, అది. మీరు? నేను మా మమ్మీకి అంటే ఏది చేయాలన్నా ఆలోచించిరా, కొంచెం చూసుకొని చెయ్యి, మంచి చదువుకో, ఒక మంచి వేనే ఎంచుకో అని చెప్పి చెప్తూ సపోర్ట్ చేస్తారు. మీరు? నేను మా డాడీకి అంటే మమ్మీ ఏదైనా చెయ్యు, నీ ఇష్టం అని అంటారు. ఇన్నోసెంట్ మదర్. డాడీ ఇప్పుడు కొద్దిగా డాక్టర్ అండ్ ఎవరైనా ఏమైనా అంటారేమో, ఇలా వీడియోస్ చేస్తారు, ఎగతాలు చేస్తారేమో అనుకో, ప్రొఫెషన్ కి ఇబ్బంది అవుతుంది, అవి వద్దు, చదువు అనేసి అంటారు. సో అలాంటప్పుడు మా డాడీ ఇప్పుడు కొద్దిగా తెలుసుకొని ఇప్పుడేమో ఏమీ అనట్లేదు, అందుకే ఐఫోన్ కూడా కొనేసి ఇచ్చారు. సో మా డాడీకి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. అండ్ మా ఫాలోవర్స్ కి కూడా, హేటర్స్ కి వాళ్ళ వాళ్ళే కదా మనం, అవును, హేటర్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళ వల్లే మనం ఇప్పుడు నేర్చుకుంటాం కూడా, చాలా నేర్చుకుంటాం. సో అలా చేయడం వల్ల మనం ఎంతవరకు వచ్చాం. నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ పేరెంట్స్కి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. సో మీరు 10 మందికి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ గోల్స్లో మీరు రీచ్ అవ్వాలి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ, బెస్ట్ అయిపోతుంది ఇది. లైఫ్లో ఫస్ట్
ఇలా కెమెరా ముందు మేము అంటే వేరే వాళ్ళ ఆపోజిట్ లో కెమెరా ముందు మాట్లాడడం. చూడండి బెస్ట్ అవుతుంది మీ కెరియర్ లో బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలని నేను డ్రెస్ మొత్తం పోయింది, ఇంకా కెమెరా ముందు అయినా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, ఫీల్ ఫ్రీ. ఇంతవరకు ఇవ్వలేదు అక్క. అవునా? బీటెక్ అంటే మేము ఉంటది అవును, సెమినార్స్ ఉంటాయి. ఓహో, వచ్చేది ఇప్పుడు ఆవిడకి కూడా లేదు. పోయింది ఇంకా ఈ సెమినార్స్ ఇప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు. ఇగ్నోర్ చేసేస్తాం బయట. థ్యాంక్ యూ అక్క, మీ ఇప్పుడు ఆ వల్ల ఫియర్ ఉండదు. మాకు ఇది రియలైజేషన్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ, నాకు కూడా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మహేష్, మనీష్ అండ్ పవన్ ముగ్గురు కూడా చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళని చూస్తూ ఉంటే ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూ కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై. యాంకర్ డ్రెస్ కట్టేసి కళామందిర్ ఫ్రమ్ రాజమండ్రి.